హలో దిస్ ఇస్ గాయత్రి వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఈ జనరేషన్ దర్శకులు కెరియర్ ని ఈజీగా తీసుకోవడం లేదు. ఏదో ఒక సినిమా చేస్తూ ఇండస్ట్రీలో సర్వైవ్ అయితే సరిపోద్ది అనుకోవడం లేదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అని చూస్తున్నారు. అందుకోసం జీవితం పెట్టి పనిచేస్తున్నారు. ఒక్కో సినిమాతో తమ బౌండరీని తామే పుష్ చేసుకుంటూ పోతున్నారు. మన హీరోలు కూడా దర్శకులకి అలాంటి అవకాశాలు ఇస్తున్నారు. అప్కమింగ్ లిస్ట్లో ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చాలానే కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ ఇండియన్ సినిమాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది టాలీవుడ్. మన హీరోలు దర్శకులే నేషనల్ మార్కెట్ ను రూల్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ లో తాము కూడా భాగం కావాలనుకుంటున్నారు యంగ్ డైరెక్టర్స్. అందుకే ఉప్పెన లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా పెద్ద లాంటి బిగ్ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో సినిమా స్కేల్, తన విజన్ ఏ రేంజ్ లో ఉందో హింట్ ఇచ్చారు బుచ్చిబాబు. స్టార్ డైరెక్టర్స్ కూడా తమ బౌండరీస్ ను తామే పుష్ చేసుకుంటూ పోతున్నారు. ఇన్నాళ్లు రీజనల్ సినిమాలు మాత్రమే చేసిన త్రివిక్రమ్ నెక్స్ట్ ఓ భారీ మైథలాజికల్ మూవీకి రెడీ అవుతున్నారు. గాడ్ ఆఫ్ వార్ పేరుతో ఓ గ్లోబల్ మూవీ చేసేందుకు కథ సిద్ధం చేస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న ఆదర్శ కుటుంబం పూర్తయిన వెంటనే ఆ సినిమాను పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నారు. ఈ జనరేషన్ ఇలాంటి సాహసాలు చేసేందుకు ఇన్స్పిరేషన్ మాత్రం దర్శక ధీరుడు రాజమౌళినే. ఒక్కో సినిమాతో తన స్పాన్ తానే పెంచుకుంటూ పోతున్న రాజమౌళి మహేష్ హీరోగా గ్లోబల్ మూవీని రూపొందిస్తున్నారు. తొలి ఈవెంట్ ని హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేసిన జక్కన్న వారణాసితో ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇన్నాళ్లు మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే చేసిన హను రాఘవపుడి కూడా పెద్ద కలకంటున్నారు. ప్రభాస్ హీరోగా ఫౌజీ అనే పాన్ ఇండియా సినిమాను సిద్ధం చేస్తున్నారు. ప్రీ ఇండిపెండెన్స్ ఎరాకు సంబంధించిన కథ, అందులో ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. ఈ కాంబినేషనే బిగ్ స్క్రీన్ కు కొత్త జోష్ తీసుకువస్తోంది. వీళ్లే కాదు, ఇలా భారీ కళతో బిగ్ ప్రాజెక్ట్స్ ను సిద్ధం చేస్తున్న దర్శకులు మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. సంక్రాంతి బరిలో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీని డిఫరెంట్ జోనర్ లో ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ వాల్తేరు వీరే లాంటి బిగ్ హిట్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో మరోసారి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని సిద్ధం చేస్తున్నారు. చాలా రోజుల క్రితమే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ ను మరో డిఫరెంట్ జోనర్ లో ప్లాన్ చేస్తున్నారు. గతంలో తనకు వాల్తెరు వీరయ్య లాంటి హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ బాబీ కెప్టెన్సీలో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాలా కాలం క్రితమే అనౌన్స్ అయిన మెగా 158 అతి త్వరలో పట్టాలెక్కనుంది. ఏప్రిల్ 3వ వారం నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్. ప్రెజెంట్ ట్రెండ్ కు తగ్గట్టుగా వైలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉంది మూవీ టీం. ఈ ఏడాది సంక్రాంతి బరిలో బిగ్ హిట్ అందుకున్న చిరు అదే సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికే బాబీ సినిమాను రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2027 సంక్రాంతి బరిలోనూ మెగా సందడి పక్కా కనిపించనుంది. ఒకవేళ కాస్త ఆలస్యమైన సమ్మర్ సీజన్ లో సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది టీం. ఈ ఏడాది సమ్మర్ టాప్ స్టార్స్ సినిమాలతో కలకలలాడిపోతుందని చాలా రోజులుగా ఎదురు చూశారు ఫ్యాన్స్. నిన్న మొన్నటి వరకు చిరంజీవి, రామ్ చరణ్, పవన్, నాని ఇలా టాప్ స్టార్స్ తో పాటు ఇంట్రెస్టింగ్ పాన్ ఇండియా మూవీస్ బరిలో దిగుతాయన్న ప్రచారం జరిగింది. కానీ అసలు టైం వచ్చేసరికి ఆ హైపే కనిపించడం లేదు. ఆ మధ్య హెక్టిక్ గా కనిపించిన సమ్మర్ క్యాలెండర్ ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోంది. 2026 సమ్మర్లో మెగా సందడే ఎక్కువగా కనిపిస్తుంది. మార్చి 27న పెద్ద సినిమాతో బరిలో దిగాలనుకున్న రామ్ చరణ్ ఆ డేట్ మిస్ అయినా ఏప్రిల్ 30న ఆడియన్స్ ముందుకు వస్తానని భరోసా ఇచ్చారు. రామ్ చరణ్ రాకపోయినా మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పవన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ 2 సినిమాలు తప్ప ఇదే సీజన్లో వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన మిగతా మూవీస్ అన్నీ నెమ్మదిగా సైడ్ అవుతున్నాయి. మన శంకర వరప్రసాద్ గారు మూవీతో సంక్రాంతి బరిలో చరిత్ర సృష్టించారు చిరు. తర్వాత సమ్మర్ సీజన్లో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారన్న టాక్ వినిపించింది. ఇప్పటికీ ఆలస్యమైన విశ్వంభర సినిమాను వేసవిలో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు చిరు ప్లాన్ చేసినా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. విశ్వంభరను దసరాకు షిఫ్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. సమ్మర్ రేస్ లో డేట్ లాక్ చేసిన మరో క్రేజీ మూవీ ది ప్యారడైజ్. నాని హీరోగా తెరకెక్కుతున్న ఈ బోల్డ్ మూవీ మార్చి 26నే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వర్క్ ఇంకా చాలా పెండింగ్ లో ఉండడంతో ఈ సినిమాను ఆగస్టుకు వాయిదా వేసింది మూవీ టీం. సమ్మర్ బరిలోనే రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన మరో క్రేజీ మూవీ టాక్సిక్ కూడా వాయిదా పడింది.
సమ్మర్ స్టార్టింగ్ లోనే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన ఈ సినిమా సమ్మర్ ఎండింగ్ కు వాయిదా పడింది. స్టార్ హీరోలంతా ఒకే సినిమా మీద ఎక్కువ రోజులు వర్క్ చేయడం, సంక్రాంతి లేదా దసరా అంటూ 2 సీజన్స్ మీదే కాన్సంట్రేషన్ చేస్తుండటంతో మిగతా సీజన్లో స్టార్స్ సందడి లేకుండా పోతుంది. మరి ఈ విషయంలో టాలీవుడ్ మేకర్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. హీరోయిన్లు సూపర్ ఫామ్ లో ఉన్న టైంలోనే వాళ్ళ మీద రూమర్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా అందాల భామల పెళ్లి వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటాయి. దీంతో కెరియర్ మీద ఫోకస్ చేయాలా, ఈ రూమర్స్ కి కౌంటర్ చేయాలా అన్న విషయంలో ముద్దు గుమ్మలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. ప్రెజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న భామ సాయి పల్లవి. ఈ టైంలో ఆన్లైన్లో వస్తున్న కొన్ని రూమర్స్ ఈ బ్యూటీని ఇబ్బంది పెడుతున్నాయి. ఏక్ దిన్ సినిమాతో బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతున్న సాయి పల్లవి గ్లోబల్ రేంజ్ లో రూపొందుతున్న రామాయణలో సీత పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్ గా సాయి పల్లవి పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ సౌత్ నార్త్ సర్కిల్స్ లో ట్రెండ్ అయింది. దీంతో రూమర్స్ కు చెక్ పెట్టేందుకు స్వయంగా క్లారిటీ ఇచ్చారు నేచురల్ బ్యూటీ. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని, ఇప్పుడు ఫోకస్ అంతా కెరీర్ మీదే అని తేల్చేశారు. గతంలో అనుష్క విషయంలోనూ ఇలాగే జరిగింది. స్వీటీ సూపర్ ఫామ్ లో ఉన్న టైంలో మొదలైన రూమర్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. రీసెంట్ గా కూడా తన పెళ్లి వయసుకు సంబంధించిన డిస్కషన్ ను ఆపాలంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు జేజమ్మ. ఒక్క రష్మిక విషయంలో మాత్రం ఈ రూమర్స్ నిజమయ్యాయి. చాలా కాలంగా రష్మిక, విజయ్ ప్రేమలో ఉన్నారన్న వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఆ వార్తను నిజం చేస్తూ విరోచ్ జంట ఈ మధ్య ఒక్కటైంది. దీంతో ఆన్లైన్ వార్తల విషయంలో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెండి తెరకి పరిచయమై 23 ఏళ్లు పూర్తయింది. ఈ జర్నీలో ఎన్నో మైల్ స్టోన్స్ చూశారు బన్నీ. అయితే ఈ ఏడాది బన్నీ కెరియర్లో మరింత కీలకం కానుంది. తన కెరియర్లో బిగ్ టర్న్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు ఐకాన్ స్టార్. బన్నీ తీసుకోబోయే ఈ బిగ్ టర్న్ ఏంటి అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. 2003 మార్చి 28 అల్లు ఫ్యామిలీ నుంచి హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు అల్లు అర్జున్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ బిగ్ స్క్రీన్ మీద స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కెరీర్ స్టార్టింగ్లోనే స్టైలిష్ స్టార్ ఇమేజ్తో బాక్సాఫీస్ ని రూల్ చేశారు బన్నీ. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తనకంటూ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యారు ఐకాన్ స్టార్. అంతేకాదు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తో ఇండస్ట్రీకి తన వంతు సాయం చేశారు. పుష్ప రిలీజ్ తర్వాత బన్నీ ఇమేజ్ మరో టర్న్ తీసుకుంది. అప్పటి వరకు రీజనల్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ అంటే ఏదో ఆషామాషీగా కాదు, నార్త్ స్టార్స్ కూడా షేక్ అయ్యే రేంజ్ లో బస్ క్రియేట్ చేశారు బన్నీ. ఆ తర్వాత పుష్ప 2 క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. అప్పటి వరకు ఉన్న ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ చెరిపేసింది పుష్ప 2 ది రూల్. ఈ ఇయర్ బన్నీ కెరీర్ లో మరింత స్పెషల్ అంటున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్ ని కాంకర్ చేసిన ఐకాన్ స్టార్ నెక్స్ట్ గ్లోబల్ టార్గెట్ తో బరిలో దిగుతున్నారు. ప్రజెంట్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాతో బన్నీ రేంజ్ మరింత పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందుకే 23 ఇయర్స్ జర్నీని స్పెషల్ గా గుర్తు చేసుకుంటున్నారు. సోదరుల కోసం సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కా చెల్లెళ్ళు మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల సిస్టర్స్ అయితే తమ బ్రదర్స్ ని సిల్వర్ స్క్రీన్ మీద గ్రాండ్ గా ప్రెజెంట్ చేసేందుకు పర్ఫెక్ట్ టైం కోసం చూస్తున్నారు. మరీ ముఖ్యంగా నిర్మాతలుగా తమ సిబ్లింగ్స్ కెరియర్ ని ముందుండి నడిపించే బాధ్యత తీసుకుంటున్నారు స్టార్ సిస్టర్స్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో ఇప్పటికే 2 సినిమాలు చేసిన నిహారిక కొణిదెల మూడో ప్రయత్నంగా అన్న వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్నారు. బరీ పేరుతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీని 2027 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కావటంతో టాలీవుడ్ సర్కిల్స్ లో ఈ మూవీ హాట్ టాపిక్ అయింది. బిగ్ స్క్రీన్ బాహుబలి ప్రభాస్ చెల్లెలు ప్రసీద కూడా నిర్మాతగా మారారు. అన్నల ఇన్స్పిరేషన్ తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె ప్రభాస్తో రాధేశ్యామ్ సినిమాని నిర్మించారు. అయితే ఈ సినిమా ప్రసీదకి ఆశించిన విజయాన్ని అందించలేదు. నితిన్ అక్క నిఖితా రెడ్డి కూడా తమ్ముడి కోసం రిస్కీ జాబ్ సెలెక్ట్ చేసుకున్నారు. కెరీర్ పరంగా నితిన్ కాస్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిర్మాతగా మారి సినిమాలు రూపొందించారు. నితిన్ కెరీర్ ని మలుపు తిప్పిన గుండెజారి గల్లంతయిందే చిన్నదానా నీకోసం సినిమాలు నిర్మించారు నిఖిత. ఈ లిస్ట్ లో నానిది మరో సెపరేట్ స్టైల్. తన నిర్మాణ సంస్థలో అక్కని దర్శకురాలిగా పరిచయం చేశారు న్యాచురల్ స్టార్. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మీద సినిమాలు చేస్తున్న నాని అక్క దీప్తి డైరెక్షన్లో మీట్ క్యూట్ అనే సినిమా రూపొందించారు.
వీళ్లే కాదు, మంచు లక్ష్మి, మంజుల ఘట్టమనేని లాంటి వాళ్ళు కూడా తమ బ్రదర్స్ కోసం నిర్మాతలుగా మారి సినిమాలు రూపొందించారు. మెగా డాటర్ సుష్మిత కొణిదెల కూడా నిర్మాతగా సత్తా చాటుతున్నారు. చిన్న సినిమాలతో జర్నీ స్టార్ట్ చేసిన సుష్మిత రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. నెక్స్ట్ తమ్ముడు చరణ్ ని ప్రొడ్యూస్ చేసేందుకు పర్ఫెక్ట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.